యాక్చువల్గా సంపాదించేవాడికి అల్మారీలే ఉండవు అని ఫీల్ అవుతుంటాడు మా ఆయన. అందుకని మా ఆయనకు ఒక పెద్ద వార్డ్రోబ్ ఇచ్చేస్తున్నాను. ఇదిగోండి, ఈ గిన్నెలన్నీ తోమినందుకు 20 రూపాయలు. ఆమెనే అనింది, ఇది రోజు 20 రూపాయలే కదా మీరు ఇచ్చేది గిన్నెలు తోమినందుకు అని. యాక్చువల్గా అయితే 40 రూపాయలు ఇవ్వాలి. సో అలా రోజు లెక్క వేసుకోండి, మనకి ఎప్పుడు కూడా పని మనిషి కష్టం అనిపించదు. ఇది మా ఆయన వార్డ్రూఫ్ అంతా క్లీన్ చేయించినానండి. 3 రోజులు పట్టింది ఒక్క వార్డ్రూఫ్. అంటే బట్టలన్నీ నేను తీసాను, ఆమె రోజు కొంచెం కొంచెం లెక్క ఇలా క్లీన్ చేయించాను. నేనే క్లీనింగ్ నేనే అన్ని పెట్టుకుని చేసుకోవడం అనేది అవుతుందా మీరే చెప్పండి. చాలామంది వార్డ్రూఫ్ లోపల డస్ట్ ఉండదు అనుకుంటారు. మా ఢిల్లీలో మాత్రము వార్డ్రూఫ్ లోపల కూడా కావాల్సినంత డస్ట్ ఉంటుంది అన్నమాట. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్నా చేయించుకోవాలి. 2 మంత్స్గా నేను పని మనిషితో క్లీన్ చేయించుకుంటున్నా. ఇంట్లో క్లీనింగ్ అనేది అయిపోలేదు. ఇంకా పిల్లల వార్డ్రూఫ్ ఉంది, కారిడార్ మెష్ డోర్స్ కూడా ఈరోజు చేయించబోయి చాలా కష్టమైంది. అంటే బట్టలు ఆరేసే కాడ గ్లాస్ డోర్లు, ఇంకా ఇద్దరం కలిసి ఎంత కష్టపడ్డామో అది క్లీన్ చేయాలని. నేను అన్న చెత్త రిక్షా వాళ్ళతో చేయించుకుంటలే, వాళ్ళు పటపటా చేసేస్తారు, నీతో నాతో కాదులే అనేసి నేను ఇంకా వద్దన్నాను. ఇప్పుడు వాళ్ళతో 200 ఇచ్చి చేయించుకోవాలి. మా ఇంట్లో ఏమంటారో తెలీదు. మా పిల్లలు అడిగారు, ఏంటి రోజు 100 రూపాయలు ఇస్తున్నావు ఆ పని మనిషికి అంటే, అవును గిన్నెలు ఊడ్చి తుడిచినందుకు గిన్నెలకు 20 రూపాయలు, డస్టింగ్ ఒక 40 రూపాయలు పర్ డే, ఇల్లు ఊడ్చి తుడిచినందుకు 40, టోటల్ 100 అంటే అబ్బా అంటే నేను అన్నా, నువ్వే చేయవే కావాలంటే ఇవన్నీ నీకు 200 ఇస్తాను అని చెప్పిన. మనం ఎందుకు అట్లా చెప్తున్నానంటే వాళ్ళకి ఇచ్చేది మనం లెక్క వేస్తాము, బట్ మనం చేస్తే కదా ఆ కష్టం తెలిసేది. వాళ్ళు ఈజీగా చేసినారు కదా అని అనుకుంటాం. ఇది చూసారా, నేను షార్ట్ వీడియోలో పెట్టాను. క్లాత్ ప్లాస్టిక్ షీట్తో బ్యాగ్ లాగా కుట్టి మా వారివి సాక్స్లన్నీ అందులో పెట్టాను అనమాట. ట్రాన్స్పరెంట్గా ఉంటే తీసుకోవడం ఈజీగా ఉంటుంది కదా. సో 3 డేస్ ఒక్క వార్డ్రూఫ్ చేయించుకున్నానండి నేను. అంటే 120 రూపీస్ ఇచ్చినట్టు ఒక్క వార్డ్రూఫ్కు. మీకు అవన్నీ ఎక్స్పెన్సివ్ అనిపించవచ్చు, నాకైతే చీప్ అండి. ఎందుకంటే 20 రూపాయలు గిన్నెలు చేయించుకున్నా. చూసారు కదా, రోజు అంత గిన్నెలు పడతాయి. ఇవన్నీ ఆమెతో చేయించేసుకొని నేను నీట్గా సర్దేసుకున్నాను అనమాట. ఇవంతా ఒక ఫుల్ వార్డ్రోబ్ మా ఆయనదండి మొత్తము. అన్నీ కూడా ఇలా నీట్గా వెనకాలంతా కొత్త బట్టలు పెట్టేసి ముందరికి. అబ్బో 2 డేస్ ఆమె ఊరికే తుడిచిపోతుందండి అల్మారీ. మళ్ళీ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలని చాలా ఆలోచించి మొత్తం సర్దుతాను. యాక్చువల్గా మా ఆయన బట్టలను నేను పట్టించుకోవడం మానేశాను, బట్ మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను. పని మనిషి వచ్చింది కదా, ఇప్పుడు నేను కొంచెం రిలాక్స్. ఆ వెనకాలంతా మాకు పెట్టిన బట్టలు అవన్నీ అలా పెట్టి కొత్తవి క్లాత్ బ్యాగ్లో ఈ కింద ఐరన్ ఇలా ఒక మా బెడ్రూమ్లో వార్డ్రూఫ్ అండి ఇది. మీరు చూస్తుంటారు కదా రెగ్యులర్గా, ఇలా షర్ట్స్ ప్యాంట్స్ సపరేట్ చేసి మొత్తం ఆయనకే పైన ఒక్కటి పరుపులు పెట్టుకున్నాం. ఇంకా టపర్వేర్ రాఖీ గిఫ్ట్స్ అవి వెళ్తాయి. 2 బాక్సులు 20 kg అది 5 kgs బాక్సులు తీసి పెట్టాను అనమాట. ఇంకా ఈ డ్రాల జోలికి నేను వెళ్ళలేదండి. మా ఆయనతో నాకు గొడవ ఎక్కువ. ఇక్కడ పని మనుషులో ఫ్రీ హ్యాండ్ చేయండి, అందుకనే మేము ఈ డ్రాస్లు అంతా ఏమి కూడా మా ఆయన 1 రూపీ కూడా క్యాష్ పెట్టనియను. వాళ్ళు ఇల్లు తుడిచేటప్పుడు లోపల ఏం చేస్తుంటారో తెలీదు. అందుకని నేను 1 రూపాయి కూడా పెట్టొద్దంట. జోబీలలో కూడా ఎక్కువ పెట్టుకోకూడదండి మగవాళ్ళు. ఏంటంటే ప్యాంట్ జోబీల నుండి కొట్టేస్తారు పని వాళ్ళు. మనకు ఆ టెన్షన్ వద్దు, లేదా సీసీ కెమెరా పెట్టుకోవాలి. ఇలా బ్యాగులన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టానండి మా ఆయనవి. చిన్నది ఇంకా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తా ఉంటే వాళ్ళ ఫ్రెండ్కి అని 1 కిలో పచ్చడి చేసి పెట్టింటి. 2 ఇలా నీట్గా ప్యాక్ చేసి అశ్వేత పికిల్స్ సీసాలు కడిగి పెట్టింటానా ఇచ్చాను. వాళ్ళైతే ఎంత ఎంజాయ్ చేశారో పచ్చడి. ఇంకా ఫ్రెండ్స్ ఇంటికి ఎప్పుడు మా ఇంటి నుండి పోవడమే ఉంటాయి, అటు నుండి వచ్చేటివి చాలా తక్కువ ఉంటాయి. సో ఇంకా పట్టించుకొని ఇవన్నీ కూడా నాకు ఇష్టమయ్యి నేను పెట్టిస్తానండి. పిల్లలు అసలు వద్దంటారు, బట్ ఇష్టపడతారు వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా. వాళ్ళు ఏమంటారంటే, మా పాప ఫ్రెండ్ వాళ్ళ నాన్న అసలు ఇంత టేస్టీగా ఫుడ్డు ఊర్లో వాళ్ళు చేస్తారు కానీ సిటీలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇంత టేస్టీ ఫుడ్ నేను ఎప్పుడు తినలేదు, అసలు ఊర్లలో తిన్న ఫీలింగ్ వస్తుంది మీ అమ్మ చేతివి తింటే అని అంటుంటారనమాట. చెప్తుంది. క్యాబేజ్ పికిల్ కూడా ఇచ్చి పంపిస్తాను. మనం మజ్జిగ మిరపకాయలు ఫ్రై చేసుకుంటాం కదా, అది ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినా నేను మజ్జిగ మిరపకాయలు కూడా సీసాలు వేసిస్తా. ఇంకా రేగి వడలు కూడా ఇస్తానండి ఒక్కోసారి. ఇంకా ఈసారి తీసుకోలేదు, వద్దనింది. ఇలా ఫ్రెండ్స్ వాళ్ళకి మాత్రమే ఇస్తానండి నేను. ఇంకా తెలుగు వాళ్ళకి ఎవ్వరికి పంపించను. అందరికీ వంటలు వచ్చు, అందరికీ ఊర్ల నుండి వస్తాయి. సో అందుకని నేను ఎవరితో పెట్టుకోలేదు. ఫస్ట్లో ఇచ్చాను అంతే. ఇంకా మనకంతా కూడా
ఈ ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ బంద్ చేసేసుకున్నా ఇప్పుడు. ఏమన్నా ఉంటే ఆ పక్కింట్లో వాళ్ళు బెంగాలీ అంటే మన తెలుగు వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తాను, అర్థమైందా? వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళకే రిపీట్ ఏంటి అని నేను ఇవ్వననమాట. సో ఇలా పచ్చళ్ళు ఈసారి ఎన్ని కిలోలు పెట్టినానంటే అండి, ఇది వాళ్ళ ఫ్రెండ్స్కని 1 కిలో పెట్టాను. ఇంకొక సీసా ఉంది మా ఆయన ఆఫీస్లో మా పాప కోసమని పంపించాడు ఒకతను. అదే ఒకసారి పచ్చడి షార్ట్ వీడియోలో చూపించిన నార్త్ ఇండియన్ స్టైల్. ఆయనకు ఒక సీసా పెట్టానమాట. అందులో అదే తీసి ఈ 2 ప్లస్ ఇంకో సీసా 3 సీసాలు వచ్చినాయి, 1 కిలో సపరేట్గా. ఫస్ట్లో మేము 3 కిలోలు పెట్టుకున్నాము. తర్వాత మళ్ళీ మొన్న ఒక 3 కిలోలు, మొత్తం ఎన్ని కిలోలు 7 కిలోల పచ్చడి పెట్టినాను ఈసారి. ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లలు ఒకప్పుడు మామిడికాయ ముక్కలు తినేవాళ్ళు అందరూ. మధ్యలో ఏమైందంటే ఓన్లీ గ్రేవీ తినేవాళ్ళు. సో ఓన్లీ గ్రేవీ తింటే ముక్కలంతా వేస్ట్ అయిపోతుంది, పచ్చడి ఎంత వస్తుంది. అందుకనే ఈసారి కొంచెం ఎక్కువే పెట్టాను. ఇంకా లంచ్ బాక్సులు మా ఆయనకు కూడా ఉంటుంది. మేమంతా కర్రీ తీసుకుపోయేటప్పుడు గ్రేవీ ఆవకాయ కలుపుకొని షార్ట్ వీడియోలో చూసింటారు, పైన కర్రీ పెట్టిస్తుంటారు. ఉట్టి అన్నం పెట్టకుండా కొంచెం ఆవకాయ కలిపేసి ఆలు ఫ్రైలు అలా చామగడ్డ ఫ్రైలు అట్లా పెట్టిస్తా చెప్పగుండకుండా. ఇంక ఇది వాళ్ళ ఫ్రెండ్ కొన్నాడనమాట. నేను బిజినెస్ చేస్తున్నప్పుడు ఆంటీ దగ్గర నాకు కావాలి 1+1 ఆఫర్ అంటే ఒక పీస్ తీసి పెట్టింటి. అది కొన్నాడు, ఇచ్చి పంపించాను అనమాట. కొన్నాడంటే మీకు అర్థమై ఉండొచ్చు అబ్బాయి అనేసి. అవునండి, మా పిల్లల ఫ్రెండ్స్, చిన్నదాని ఫ్రెండ్ అనమాట. మా ఫ్యామిలీ మెంబర్ లాగా ఇంటికి వచ్చి కూర్చొని చక్కగా మా పిల్లలు రాఖీ కూడా కట్టేవాళ్ళు. బట్ ఈసారి రాఖీ కట్టమని చెప్పినారు. వద్దులే, మనకి ఈ రాఖీ బంధాలు నిలబడవు. ఈ రాఖీలు మా పెద్ద పాప కూడా కట్టేది లాస్ట్ ఇయర్. వాళ్ళు మళ్ళీ అన్నారు, మేము ఎవరికి రాఖీ కట్టినా వాళ్ళతో క్లోజ్గా ఉండము, మాకొద్దు, ఈ రాఖీ బంధాలు తీసేద్దామని వాళ్ళే అనుకున్నారనమాట. లేకపోతే రాఖీలు కట్టేవాళ్ళు కంపల్సరీ. సో ఇంకా మొన్న చెప్తున్నారంటే ఈసారి మీ పేరెంట్స్ని తీసుకురా వచ్చినప్పుడు అని మా పాపకి. నేను అన్న ఫ్యామిలీ మెంబర్గా వద్దులే, మీరు ఫ్రెండ్స్ వరకు బాగుండండి చాలు. ఎందుకంటే అండి, ఎవరితో అయితే నేను ఫ్యామిలీ మెంబర్గా అనుకున్నానో దానివల్ల నాకు నష్టమే జరుగుతుంది. అందుకని నేను మీరు మీ ఫ్రెండ్షిప్ మీ దగ్గర పెట్టుకోండి. మా పిల్లలే వద్దన్నారు ఎవరితో ఫ్యామిలీ మెంబర్గా వద్దని. పెద్ద పాప ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కూడా ఎప్పుడు చెప్తుంది, మీ అమ్మ వాళ్ళని తీసుకురమ్మని. మనము వెళ్ళినామంటే మనం ఇన్వైట్ చేయాలండి, అది కూడా ఒకటి ఆలోచిస్తాను. నేను వెళ్ళను, వద్దు, నాకు ఎవ్వరు మ్యాచ్ అవ్వరండి. నేను దూరంగా ఉంటేనే అందరికీ నాకు మంచిది. చిన్నది ఆ బ్యాగ్లో తీసుకెళ్తుంటే వద్దే తల్లి, తీసుకోవచ్చు, అందం ఉండదు, గలీజ్గా అట్లా ఆ బ్యాగ్లో వెంబట్టుకెళ్తామని మళ్ళీ నేనే మార్చిచ్చాను. ఇది మ్యాక్స్లో కొన్నామండి, 100 రూపీస్. బాగుంటుంది టోటీ బ్యాగు. ఇలాంటి బ్యాగ్స్ వీళ్ళు కాలేజీకి తీసుకెళ్తూ ఉంటారు. మా పెద్ద పాప షాపింగ్ వెళ్తే ఇలాంటి బ్యాగ్స్ తీసుకెళ్తుంది. ఇంక ఈ పప్పు దాల్ తడకా చేశానండి నేను నార్త్ ఇండియన్ స్టైల్లో. ఇది షార్ట్ వీడియోలో పెడతాను. బాస్మతి రైస్తో చేశాను. మా పెద్ద పాప ఆ పికిల్ కోసం చేయించుకుంది. అదే మా ఆయన కొలిగి ఇచ్చారన్నాను కదా ఇందాక, అదేం పికిలో డ్రై మ్యాంగో వీళ్ళ స్టైల్ది. ఆ పికిల్ విత్ దాల్ తడక కాంబినేషన్ మా పిల్లకి ఇష్టం. ఇది చిన్నప్పటి నుండి ఇది తినటం వల్లనే ఈ నార్త్ ఇండియన్ ఫుడ్ ఇష్టమో ఏమో తెలియదు, కానీ మా పిల్లలకి చిన్నప్పుడు ఇట్లాగే చేసి పెట్టేదాన్నండి. ఏది అన్నప్రాసన తర్వాత ఫుడ్ ఎప్పుడు కూడా పల్చని పప్పు, కిచిడీలాగా అన్నం పిసికి ఎక్కువ పప్పు కలిపి. అప్పట్లో మన వాళ్ళు ఎవ్వరు చేసేవాళ్ళు కాదు ఇట్లాగా. మన చారన్నం మన పప్పు అన్నమే కొంచెం కలిపి గట్టిగా బెంగాలీ వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. పిల్లలకు అలా పెట్టకూడదు, పల్చగా జారుడుగా మనం సెర్లాకి ఎలా పెట్టేవాళ్ళము పిల్లలకి అలాగే పెట్టేవాళ్ళు. సో చాలా ఇష్టం అండి మా పిల్లలు ఫుడ్డీస్. ఈ నార్త్ ఇండియన్ స్టైల్ ఫుడ్ తినడం చాలా ఇష్టపడతారు. మన పప్పు తింటారు, అన్ని రకాలు తింటారండి. ఒక నాన్ వెజ్ అయితే తినదు పెద్దది. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.